నీవు ఎవరితో వెళ్తావో కూడా అర్థం కాకుండా వెళ్ళిపోతావు. తల్లి ఎవరా, చెల్లి ఎవరా, అక్క ఎవరా, ఎవరెవరో కూడా వరుసలు తెలియకుండా పాపపు ఆలోచన మంచాల మీద పుట్టుకుంటూ చెవులు వెళ్ళిపోతారు. కానీ జాగ్రత్త, మంచం మీద పడుకుంటే యేసు ప్రభు నమ్ముకున్న వాడిలాగా నా ప్రభునే జ్ఞాపకం చేసుకుందు కాక. చెప్దాం హల్లెలూయా. నా ప్రభునే రాత్రి జామునయందు ధ్యానించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఎందుకంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, మంచాల మీద పాపపు యోచన చేయాలన్నా, మనుషుల్ని ఎవరిని కుట్రదారులుగా మార్చాలన్నా, మనుషుల ఆలోచనలు ఎవరి దగ్గర ఆస్తులు లాక్కోవాలన్నా, మనుషుల్ని ఎవరైనా చంపాలన్న ఆలోచన మంచాల మీద వచ్చిందా? నా ప్రభు చెప్తున్నాడు బైబిల్లో, ఒక ఆయన మీకా గ్రంథంలో రాయబడిన మాట, మంచాల మీద ఉండి పాపపు యోచన పాపపు క్రియలు చేసే వాళ్ళకి బహుశ్రమల పాలు చేస్తా. యాడుండి? మంచముల మీద ఉండి. మంచమని రాయలు అక్కడ, మంచముల మీద ఉండి. ఎందుకు మంచాల మీద ఉండి ఏ పాపపు ఆలోచన ఆలోచిస్తావో, ఈ ఆలోచన చేసే ప్రతి బిడ్డను నా దేవుడు అంటాడు, సైన్యములకు అధిపతి అని యెహోవా వీళ్ళని శ్రమల పాలు చేస్తా. ఎక్కడుండి నువ్వు చేసే ఈ ఆలోచన? మంచాల మీద ఉండి. అందుకే వాక్యం యొక్క టైటిల్ మంచంతో జాగ్రత్త, నీ ఇంట్లో ఉన్న వస్తువు అది.